హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి మాస్ యాటిట్యూడ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే ఇన్‌స్టాలో చూసాను. వీడియో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే చేయడం అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టిష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫాంట్ కూడా ఇచ్చాను. ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ముందుగా ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే అది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ చాలా వీడియోస్‌లో నేను చెప్తాను. ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలుస్తుందనమాట. సో, నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అనేది టెక్స్ట్ అనేది ఉంటుంది. దీనికి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ బీట్ అనేది ఇచ్చాను. ఒక ఫోటో ఇచ్చేసి దాని తర్వాత 3 ఫోటోస్‌కి బీట్ మార్క్ అనేది ఇచ్చాను కదా! సో, ఇప్పుడు ఈ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ ఇట్లా చేసుకోండి అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా! సో, వన్ బై వన్ ఇట్లా ఒక్కొక్కటి ఫోటో అనేది ఇట్లా పేస్ట్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తున్నారు కదా! మీకు ఫోటో అనేది ఇట్లా కొంచెం అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఫోటోపై క్లిక్ చేసి టైమింగ్ లైన్ పై క్లిక్ చేసి ఆప్షన్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసాం. సో, ఇక్కడ వరకు పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా! టైమింగ్ లైన్. దాని తర్వాత ఇట్లా క్లిక్ చేశాను. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కదా! ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఏదో ఒక ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో, మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసాను. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. చూసారు కదా! సో, ఇట్లా వన్ బై వన్ ఇట్లా పేస్ట్ అనేది చేసుకోండి. ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే లిరిక్స్ అనేది వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ బీట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు దీన్నే మీరు కాపీ చేసుకొని ఉన్నారు కదా! సో, దాన్ని ఇట్లా పేస్ట్ అనేది ఇట్లా చేసుకోండి. 6.03 మిల్లీసెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్. సో, ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్కటి అయితే ఇట్లా పేస్ట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే టైమ్ లైన్ పై క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. బీట్ మార్క్ వరకు ఫోటో అనేది ఇట్లా రాకపోతే ఫోటోపై క్లిక్ చేసి టైమ్ లైన్ ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిరిక్స్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా! సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ అనేది చేసుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏందంటే ఫోటో రీప్లేస్ అనేది ఒక ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. ఈ 2 ఇమేజెస్‌కి ఎఫెక్ట్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. అది ఎట్లా ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఈ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే దీనికి ఇంకో ఫోటో. సో, ఇక్కడ నుంచి ఓన్లీ బీట్ అనేది ఉంటుందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా కట్ చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో, మళ్ళీ ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్న ఫోటో అనేది నేను ఎక్కువ ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకొని చూపించలేను. సో, ఫ్రెండ్స్ వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక 4 ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్న 4 ఫోటోలు. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఉంది కదా! ఫస్ట్ ఫోటో దీనికి ఎఫెక్ట్ అనేది ఉంది. ఈ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో వదిలేయండి. తర్వాత ఫోటో ఉంది కదా! ఆ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫోటో ఇంకో ఫోటో ఈ ఫోటో అనేది వదిలేయండి. దాని తర్వాత ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి ఈ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అనేది ఇట్లా చేయండి. ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇట్లా నేను మీకు చూపిస్తాను చూడండి. ఎఫెక్ట్ యాడ్ అవుతుంది కదా! సో, దాని తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఉంది కదా! దీనిపై క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేసి వన్ బై వన్ ఫోటో వదిలేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, ఈ ఫోటో వదిలేసాను. సో, ఇప్పుడు ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. 2 ఫోటోస్ అనేవి చూడండి. ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ లేదు. సో, మళ్ళీ ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ చేశాను. సో, పర్ఫెక్ట్‌గా ఈ 4 ఫోటోస్ అన్నిటికి ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది వన్ బై వన్. సో, ఎండ్ వరకు కూడా ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ అంటే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకొని మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి.
ఈ యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.